ఏంటి పైకి తీసుకొచ్చినావు? ఉదయాన్నే లెటర్ రాయాలైంది. ఈ రోజు కాలేజీకి డుమ్మానేగా, తీరిక కూర్చొని రాద్దాం. లెటర్ కాదే, ఈరోజు పున్నమి చంద్రుణ్ణి చూసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని మీ అమ్మ చెప్పింది కదా. అయితే మరేం లేదే, నేను తనకి నా మాటగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం విషయమే? అది తనకు అమ్మగా మారాలని, తనకి నేనున్నానన్న ధైర్యం ఇవ్వాలని, నా ప్రేమను తనకు పంచాలనుందని. అంటే త్వరగా అతన్ని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా అతని లైఫ్లోకి వెళ్ళాలి, తనని చూడాలి, అంతే కదా? సిగ్గుపడ్డం కాదే చంద్రిక. నీ మనసులో మాటల్ని, ఆ మాటల్లో భావాల్ని అతని మనసుకి తాకేలా ఒక లెటర్ రాయి. నాకు తెలిసి తను కూడా ఇదే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడనుకుంటా. నా మనసులో మాటలకి అక్షర రూపమిచ్చేది నువ్వేగా. నేను చెప్తాను, నువ్వు రాయాలి, సరేనా? పెన్ను పేపర్ తీసుకొస్తా ఉండు. ఇదిగో. అప్పుడే వచ్చేసినావా? తీసుకో, బాగా రాయి. ఓకే. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఇంకేంటి కథలు? మన మనసుకి నచ్చిన వాళ్ళని చూడాలనుకున్న తర్వాత చూసే వరకు మన మనసు మన మాటే వినదంట. ఈ పాటికే నీ మనసు రెక్కల గుర్రంపై ఎక్కి విహరిస్తూ ఉండాలి. అదేం లేదులేవే. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా సిగ్గుపడుతున్నావాని? నా ముందు సిగ్గుపడితే ఏమొస్తుంది? పెళ్ళైనాక మీ ఆయన ముందు సిగ్గుపడు. పోవే. ఎక్కడికి పోయేది? నాకు తెలియకుండా అతనితో ఫోన్లో మాట్లాడినా, ఒకరినొకరు చూసుకున్నా ఆ రోజు మన దోస్తు కట్టిఫ్ చేస్తా. నేనే ముందు చూడాలి, సమజైందా? అబ్బా, నువ్వే చూద్దులేవే. అయినా నాకు తనకి ఇప్పుడే కలవడం ఇష్టం లేదు. అయినా ఈ రోజుల్లో ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించుకున్నామంటే అదసలు ప్రేమ కానే ఎవరూ చూడట్లేదు. అందరి ప్రేమల్లా మా ప్రేమను చూడటం మాకిష్టం లేదు. అందుకే తాను సెటిల్ అయ్యాకే నాకు అనిపిస్తాను అన్నారు. మా ఇంటికొచ్చి పెద్దవాళ్ళని ఒప్పిస్తానని మాటిచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఒకరినొకరు చూసుకుందామన్న టాపిక్కే రాలేదు. ఈరోజు టెంపుల్కెళ్ళి ఆ దేవుణ్ణి మేమొక్కటయ్యే రోజు రావాలని కోరుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మీలాంటి ప్రేమలు ఏడున్నాయి చెప్పు? మీరిద్దరూ త్వరలోనే ఒకటవుతారు. ఏ టైంకి రావాలి? అలాగే 10 minutes బిఫోర్ అక్కడ ఉంటాను. ఎవర్రా? ఛానల్ వాళ్ళురా, ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి రమ్మన్నారు. రేయ్, నిన్ను ప్రోగ్రాంలో ఆ రౌడీలు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదరా. ఆల్రెడీ వాడు నన్ను చూశాడ్రా. ఇప్పుడు నేను నాకంటే పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాలి. మన దగ్గర ఉన్న పిల్లలే కాదు, అలాంటి మాఫియాలో ఇరుక్కున్న పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు చేర్చాలి. రేయ్, నీ లవర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిరా. అవునా? ఎలాగో రిప్లై రాసేది నువ్వేగా, చదవరా. కనులు మూసిన నీ రూపం, కనులు తెరచిన నీ రూపం, కలలోని రూపం, కనబడని చీకటిలో నీ రూపం, ఎగసే అలల మీద నీ రూపం, పొడిచే పొద్దు మీద నీ రూపం, పసిపాప బోసి నవ్వులో నీ రూపం, నన్ను వెంటాడే నా నీడలో నీ రూపం, నేను శోధించే వెలుగు నీ రూపం, నిన్ను పొందడమే నా గమ్యం. ఈరోజు పొన్నమి వెన్నెలని చూసి గుడికి వెళ్ళి
మనసులో కోరిక కోరుకుంటే జరుగుతుందంట. అందుకే గుడికి వెళ్ళి నిన్ను కలిసే క్షణం త్వరగా రావాలని, ఇద్దరం ఒకటవ్వాలని కోరుకోబోతున్నాను. నువ్వు వెళ్ళి మనం ఒకటయ్యే రోజు రావాలని కోరుకుంటావు కదూ. ఇదిరా మెసేజ్. రే అభి, ఈరోజు మన ఇద్దరం కలిసి గుడికెళ్దామా? రే, తన ప్రేమ చాలా గొప్పదిరా, కాదనను. కానీ ఇలాంటి పిచ్చి నమ్మకాలేంట్రా? నువ్వు నమ్ముతున్నావా? తను నమ్ముతుంది కదరా. తనని ప్రేమించినప్పుడు తన నమ్మకాన్ని కూడా ప్రేమించాలి కదరా. తను కోరుకుంది మా ప్రేమ గురించే కదరా. సరేరా, నాకు ఛానల్లో పనుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు కాదురా, ఇద్దరం వెళ్దాం. రే సరే, చూద్దాం. అలా అన్నా బాగుంది. ఛానల్కి మనం మాత్రం ఎందుకు, దాన్ని కూడా తీసుకెళ్దాం. సూర్య, మనం మాత్రం ఎందుకు, ఛానల్కి దాన్ని కూడా తీసుకెళ్దాం. ఏంట్రా నువ్వు అనేది? వెయిట్ అండ్ సీరా. ఆ ఎర్ర జుట్టోడు చేస్తున్నట్టున్నాడు. ఏరా సచ్చినోడా, ఉదయాన్నే గాలిటు మళ్ళిందేంట్రా? వస్తే రాక్షసి, అదేమన్నా బిడద అనుకున్నావా? మాటకు ముందో సచ్చినోడా వెనుకో సచ్చినోడా తగిలిస్తావు. కొండముచ్చు మోహందానా. ఏ నచ్చడం లేదా? ఏమోరా, నిన్ను చూడంగానే అట్లనే పిలవాలనిపిస్తుంది. సర్లే గాని, ఇంత పొద్దునే కాల్ చేసినావు ఏంటి? నేను గుర్తొచ్చిన్నా? అవునే, ఎన్ని రోజులైనా అలా తింగర సౌందర్యంలో ఉండిపోతావు. అందుకే నిన్ను బాగా పాపులర్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ చేసినావు కదరా, కాలేజీ మొత్తం తెలిసేలా చేసినావు. ఆ రౌడీ గాళ్ళ దగ్గర నన్ను ఇరికించి బయట తిరగాలంటేనే భయపడేలా చేసినావు. ఇంకా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావురా ముద్రు బెండకాయ మొహమోడా? సరే సరే, పిల్లల్ని విడిపించడంలో సగం క్రెడిట్ నీదే కదా బంగారం. కానీ బయట మొత్తం క్రెడిట్ నాకే వస్తే ఎలా? అందుకే నేను ఛానల్లో కూర్చోబెట్టి పాపులర్ చేద్దామని ప్లాన్ చేశాను. రేపటి నుంచి నువ్వెక్కడ కనిపించినా వీరనారి, సింగం, ఆడపులి అంటూ జేజేలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనిపిస్తాయి. రేయ్, ఆ రౌడీగాడి దగ్గర నన్ను మళ్ళీ ఇరికించి నువ్వు తప్పించుకుందావనా? నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర కాదురా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బంగారం. నిన్ను పూర్తిగా నేనెప్పుడో అర్థం చేసుకున్నారా. ఈ రోజు చంద్రుణ్ణి చూసి ఏం కోరిక కోరుకుంటే అది జరుగుతుందంట. ఈ రోజు నీకోసమైనా నేను గుడికి పోదాం అనుకుంటున్నా. నీ గురించి నేను గట్టిగా కోరుకుంటా. ఏమని? మన మొగుడు పిల్లలం అవ్వాలనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆశరా నీకు? నీ అంతట నువ్వే వచ్చి, సౌందర్య, నేను నీతో అనవసరంగా పెట్టుకున్నాను, నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడే రోజు రావాలని, నా వెనకే బొచ్చు కుక్క పిల్లల తోకూపుకుంటూ తిరిగే రోజు రావాలని కోరుకుంటాన్రా. ఏంటమ్మా, నేను నీ కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటావా? కాళ్ళ దగ్గరికి రావాలని కాకుండా గుండెల మీదికి రావాలని కోరుకుంటా అనుకుంటున్నావా? అలా అనుకోనీకి నువ్వేమన్నా నా బావవా, నా మేనత్త కొడుకువా? సరదాగా అలా అనుకోరాదు. నాకు రొమాంటిక్ గా మాట్లాడుకోవడానికి మరదలున్నట్టుంటుంది. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడితే నోటి మీద వాతలు పెడతా. వాతలు పెడతానంటుందిరా. రే, నువ్వు అన్నట్టు ఉదయాన్నే వచ్చిన కళ నిజమవుతుందా? అసలే ఈ తింగర్దిరా, పెట్టినా పెడుతుంది. ఏంట్రా దెబ్బకి సైలెంట్ అయిపోయినా? ఏదో ఒకరోజు నువ్వు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాన్రా. రే, ఏంట్రా ఇది? కళ్ళొకొచ్చి మాట్లాడినట్టే ఉంది. నన్ను ఇరికించాలనుకున్నాడు ఆ రౌడీగాడి దగ్గర. గడ్డి గట్టిగా పెట్టేసరికి దెబ్బకి ఫోన్ కట్ చేసిండు. ఈ సౌందర్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అయినా ప్రతిసారి నన్నెందుకే గెలుక్కుంటాడు వాడు? నన్ను కదిలేయకపోతే వాడికి నిద్ర పట్టదా?
ఎవరైనా మనల్ని బాగా విసిగిస్తున్నారంటే వాళ్ళకి మన మీద బాగా ఇష్టం ఉందని అర్థమంట. అదే మొన్న ఎక్కడో చదివానే నేను. ఏడ్చినోలే. నిజమేనే, ప్రతిసారి నీతో గొడవలు పొట్లాట్లు, ఇప్పుడు పాపులర్ చేయాలనుకోవడం. ఒకసారి ఆలోచించు. ఎందుకు ఆలోచించను? ఆలోచిస్తా. నిన్ను సౌందర్య వదలు. ఆ తింగర్ దాన్ని అనవసరంగా కదిలించాను రా. దానికో దండం రా బాబు. ఆల్ రైట్, ఏ టైంకి రావాలో నాకు మెసేజ్ చేయండి. పర్వాలేదు, నా వెహికల్లోనే వచ్చేస్తాను. వెల్కమ్. నా మనవరాలి చెంప మీద కొట్టిన దాని కొంప కూల్చేస్తాను. భవానీ, కాలేజ్ గొడవల్లో నువ్వు తల దోర్చుకో. అలా ఎలా? గ్రానీ. అలాగే. అక్క, ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఎందుకు? ఫ్రెషర్స్ డే పార్టీ గురించి పేరెంట్స్ గానీ గార్డియన్ గానీ అటెండ్ అవ్వాలన్నారు. నేను వెళ్ళొస్తానక్క. కాలేజ్కి వెళ్తే నువ్వు అక్కర్లేని విషయాలన్నీ ఆరా తీస్తుంటావు. ఇంట్లోనే ఉంటావు. క్రేష్, ఈరోజు గుడికి వెళ్ళాలి. సాయంత్రం త్వరగా వచ్చేసాయి. అలాగే గ్రానీ. స్పెషల్ ఏంటక్క? విశిష్టమైన పౌర్ణమి రోజు అర్చన చేయించడం మంచిదని పంతులు గారు చెప్పారు. పున్నమి చంద్రుని చూసి మనసులో కోరికలు కోరితే అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పారు. నేను వెతుకుతున్న వాళ్ళు నా దగ్గరికి రావాలని, ఈ ఇల్లంతా కళకళలాడాలని సంకల్పించుకున్నాను. ఎప్పుడు చూసినా ఆ చచ్చిన పార్వతి తమ్ముడు గురించే ఆలోచిస్తుంది. గ్రానీ, మేము ఇంట్లో ఉన్నా నీకు హ్యాపీగా లేదా? అలా అనుకోకు క్రిష్. ఇప్పుడు లేని సంతోషం త్వరలో రాబోతుందని దానికోసం ఎదురు చూడండి. నువ్వు హ్యాపీగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం గ్రానీ. కరెక్టే అక్క. ఆ కుటుంబానికి ఎప్పటికీ ఈ కుటుంబం దగ్గర కాకూడదు. ఆ పున్నమి చంద్రుణ్ణి నేను కూడా కోరుకుంటున్నానక్క. నమస్కారం, వెల్కమ్ టు G24 న్యూస్. ఈ రోజు అమ్మఒడి అనే కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మఒడి అనే కాన్సెప్ట్ తో సమాజానికి తన వంతు సహాయం చేస్తున్న అభినందన్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్తే, వెల్కమ్ సార్. నమస్కారం అండి. చెప్పండి అభినందన్ గారు, మీరు ఈ రోజు అనుకున్న పనులన్నీ చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నారా? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న మాట అనాథలుగా రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరికి దక్కిన రోజే నాకు నిజమైన ఆనందం. ఇది మీ ఒక్కరి వల్ల అది సాధ్యమవుతుందంటారా? మీలాంటి యూత్ ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. సోషల్ మీడియాలకి, జల్సాలకి టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని అందరూ అంటున్నారు. దట్స్ రాంగ్. యూత్ అందరూ వాళ్ళ లేరు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్గన్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. 90% 35 years లోపు వాళ్ళే. సమ్ రీజన్స్ వల్ల కొంతమంది అలా ఉండొచ్చు. నిన్న ఈ ప్రోగ్రాం గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే వేల మంది రియాక్ట్ అయ్యారు. వాలంటరీగా వర్క్ చేయడానికి ముందుకొచ్చారు. సారీ సార్. మీరు తప్పుగా అన్నారని నేను అనడం లేదు మేడం. యూత్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది, ఇంకా సపోర్ట్ చేయాల్సిందే. టీవీ చూస్తున్నా మీరు మనకెందుకులే అని పట్టించుకొని జనం. ఈ అమ్మఒడి స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీరు అనుకున్నది ఎలా సాధించబోతున్నారు? స్క్రీన్పై చూస్తున్న ఆ పిల్లలందరూ అనాథలని మీరనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఓ తల్లి, ఓ తండ్రి ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు రోడ్ల మీద అడుక్కుంటూ డంపింగ్ యార్డ్స్ దగ్గర పడుకుంటున్నారు. వాళ్లలో తప్పిపోయిన మీ పిల్లలుండొచ్చు, లేదంటే మీ పక్కింటి వాళ్ళ పిల్లలై ఉండొచ్చు, మీ బంధువుల పిల్లలై ఉండొచ్చు. పాలు తాగే వయసులోనే తల్లిదండ్రులకు దూరం చేసి ఇలా అడుక్కునే వాళ్ళలాగా మారుస్తున్నారు. ఈరోజు ఇదో పెద్ద మాఫియాలాగా మారింది. సార్, మీరనేది నిజం. ఒక్క మన సిటీలోనే 20,000 మంది పిల్లలు ఈ మాఫియా చేతిలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఆ 20,000 మంది పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన వాళ్ళే. మెన్స్ డే, ఉమెన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆఖరికి ఎయిడ్స్ డే కూడా ఉంది. ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి మన దగ్గర టైం ఉంటుంది,
కానీ ఒక్కరోజు మీరు ట్రాఫిక్లో ఆగినప్పుడు మీ దగ్గర చేతులు చాచి అడుక్కుంటున్న పశువుల గురించి ఏనాడైనా ఆలోచించారా? లేదు, ఆలోచించరు. మీలో ఏ ఒక్కరైనా కరెక్ట్గా ఆలోచించుంటే ఈరోజు ఈ పిల్లలకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏయ్, అడుగుతుంది మిమ్మల్నే, ప్రశ్నిస్తుంది మిమ్మల్నే. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సరిగ్గా ఆలోచించకపోవడం అంటే అసలు ఎక్కడో మిస్ అయిన పిల్లలు ఇంకెక్కడో వేరే స్టేట్లోకి మాఫియా తీసుకెళ్తే పోలీసులు మాత్రం ఎక్కడని వెతుకుతారు? చిన్నప్పుడే తప్పిపోయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఎలా గుర్తుపడతారు? ప్రపంచంలో ఎన్నో సాధించలేమో అనుకున్నవి సాధిస్తున్నాం, కానీ పిల్లల విషయంలో ఎందుకు చేయలేకపోతున్నాం? మన గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవు. ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కులు ఉండవు కదా. వీఆర్ అగ్రీ విత్ యూ సార్. పిల్లల్ని తల్లిదండ్రులకు దగ్గర చేర్చడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉంది, అదే డిఎన్ఏ. డిఎన్ఏనా? ఎస్, డిఎన్ఏ. డిఎన్ఏతో ఎలా సార్? ఈ రోజుల్లో డిఎన్ఏతో ఎన్నో మిస్టరీస్ ని ఛేదిస్తున్నాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు ఎట్సెట్రా వాటితో అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిందో, వాటి ఆకారం ఎలా ఉందో ఎస్టిమేట్ చేస్తున్నాం. అదే ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఎలా సార్? సింపుల్. పిల్లలు తప్పిపోయినప్పుడు పోలీస్ కంప్లైంట్తో పాటు పేరెంట్స్ డీటెయిల్స్, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వాలి. అనాథలైన పిల్లలందరికీ డిఎన్ఏ టెస్టులు చేయిస్తాం. తల్లిదండ్రుల డిఎన్ఏతో పాటు ఈ అనాథలుగా ఉన్న పిల్లల డిఎన్ఏని మ్యాచ్ చేసి చూస్తాం. ఏ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో పోలీసుల ద్వారా పిల్లల్ని వాళ్ళ అమ్మఒడికి చేరుస్తాం. పిల్లల డిఎన్ఏ కన్న తల్లిదండ్రుల డిఎన్ఏకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇదే నా కాన్సెప్ట్. పిల్లలు ఇండియాలో ఎక్కడున్నా తమ తల్లి ఒడికి చేర్చొచ్చు. బిడ్డను దూరం చేసుకుని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీరు కూడా తుడవచ్చు. సూపర్ సార్. ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే మన ఇండియాలో అనాథలే ఉండరనిపిస్తోంది. సక్సెస్ అయితే కాదు మేడం, అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ అమ్మ ఒడి కాన్సెప్ట్ అందరికీ రీచ్ అవ్వాలి. అది మాకంటే మీ చేతిలోనే ఎక్కువ ఉంది. తప్పకుండా సార్. గుడ్ న్యూస్ సార్. త్వరలో మీ ప్రోగ్రాం గురించి లైవ్ ప్లాన్ చేద్దామని మా ఎండి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు అందరి తరపు నుండి మేమే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఈ రోజు నైట్ 9 PM కి సార్. మంచి టైం, అందరికీ రీచ్ అయ్యే టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. న్యూస్ ఛానలే మా బాధ్యత సార్. చూశారు కదండి అభినందర్ గారి విజన్. మీరు కూడా అమ్మఒడి కాన్సెప్ట్ గురించి అందరికీ చెప్పండి. చూస్తూనే ఉండండి G24 Hours. నమస్కారం. గొడుగు సరిగా పట్టుకోవే. ఇంకెలా పట్టుకోవాలి? బానే పట్టుకున్నా కదా. నా చేతులు పోతున్నాయే పట్టుకొని. దిగు 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 దిగు. చంద్రిక, నా మేకప్ ఏమైనా పోయిందా? ఇప్పటికే 100 సార్లు అడిగావే. అయినా రోడ్లు కూడా కనపడినంతగా గొడుగు పట్టుకున్నాను. ఇంకెలా పోతుందే? ఎండ తగలకపోతేనేమే, సైకిల్ తొక్కినా కదా. చెమటలు పట్టి పోతేను. చెమటలు పడితే తెలుస్తుంది కదా. సరే సరే, ఎట్లుంది? మస్తుకుందా? నువ్వేమన్నా మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్తున్నావా? టీవీ ఛానల్కేగా బానే ఉందే. అవునే, ఆ సచ్చినోడెక్కడా? కనిపించట్లేదు. ఇంకా రాలేదంటవా? రాలేదేమోనే. వాడికి కామన్ సెన్స్ ఒకటే లేదనుకున్నానే, టైం సెన్స్ కూడా లేదు. అతను అడిగినప్పుడేమో రానన్నావు, ఇప్పుడేమో అతను ఇంకా రాలేదు అని తిడుతున్నావు. ఏంటో నీ లొల్లి. ఎండ తగులుతుంది, సరిగ్గా పట్టుకోవే. వసే, ఒకసారి సూర్యకి ఫోన్ చేయవే. వాడితోనే పక్కనే ఉంటాడు కదా. చెయ్. సౌందర్య, స్విచ్ ఆఫ్ అని వస్తుందే. సర్లే, వాడు రాకపోతేనే మనమే పోదాం. దా. అడిగితే ఏమని చెప్తావే? ఆ రౌడీ గాడి నుండి అడుక్కునే పిల్లల్ని కాపాడింది మనమే అని ఈ మాట మనం చెప్తే చాలు. ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ తో మొదలుపెట్టి పెద్ద పెద్ద చర్చలు పెట్టి మన గురించి స్పెషల్ వీడియోస్ తీసి వీరనారి, ఆడపులి అని పెద్ద పెద్ద బిరుదులిస్తారే. ఒక్క దెబ్బతో మన కాలనీ మొత్తం మనకి సలాం అనాల్సిందే. ఒకసారి ఆలోచించుకోవే.
ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవాలని మన మహేష్ బాబు చెప్పిందే నేను ఫాలో అవుతా. ఆయనంటే సూపర్ స్టారే, కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. మనకెవరున్నారే ఆ రౌడీగడ్ తప్ప. టెన్షన్ ఎందుకే దండగా, నీ చెంత సౌందర్యుండగా. కమోన్, నువ్వున్నావనే నేను ఆ భయం కూడా. సూర్య, నెక్స్ట్ మనం లైన్కి వచ్చేసరికి పిల్లల మ్యాటర్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే అభి, నేను చూసుకుంటాను. రే అభి, అమ్మో, దయ్యం, రే అభి, దయ్యం, రే దయ్యం రా.